మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ ఇన్ దిస్ ఈవినింగ్ ఇన్ ద బిజీ షెడ్యూల్. థ్యాంక్స్ ఫర్ దాట్. సో వీఆర్ రియలీ ఆనర్డ్ టు అనౌన్స్ అబౌట్ అవర్ Pranavas Rangareddy Rises team. As we know, HCA has taken initiative, which is affiliated with BCCI, for this TG20 series to promote cricket to the grassroots level. So, as part of that, మేము రంగారెడ్డి రైజర్స్ RRR టీమ్ని అనౌన్స్ చేయడానికి ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. తెలంగాణ క్రికెట్ ప్రేమికులందరికీ పరిచయం చేస్తున్నాము. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ అక్రాస్ తెలంగాణ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ గ్రాస్ రూట్స్ అండ్ విలేజెస్ అండ్ మండల్స్, డిస్ట్రిక్ట్స్ ఎవ్రీవేర్. సో ఐ బిలీవ్ బట్ స్టిల్ మనకున్న ఓవరాల్ కాంటెక్స్ట్లో ఒకప్పుడు ఇండియా టీమ్కి ఓన్లీ దేర్ ఇస్ వన్ టీమ్ ఇండియా. దెన్ లేటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు తెలుసు ఐపీఎల్ ఇంట్రడక్షన్ ద్వారా లాట్ ఆఫ్ అక్రాస్ ఇండియా లాట్ ఆఫ్ ప్లేయర్స్కి ఆపర్చునిటీస్ వచ్చాయి. దానివల్ల ఎంతో టాలెంట్ అండ్ ఆల్సో ఎవ్రీ కంప్లీట్ బిగ్ ఈకో సిస్టమ్ డెవలప్ అయింది దాని చుట్టూ. దానివల్ల ఎన్నో లక్షల మందికి ఆపర్చునిటీస్ in terms of employment or in terms of creation of many various types of things around that IPL concept lo jarigayi in terms of business development and also along with the sports obviously. So in the similar lines, I think after a couple of decades now, the trend is more towards that IPL at country level. When you have multiple teams, then it comes to the state level, like I think TG20, which is brought to Hyderabad. And as we know, Hyderabad cricket ప్రేమికులకి ఇది నాంది. లైక్ వీ నో బికాస్ ప్రతి ఒక్కరం కూడా మనలో కొందరు క్రికెట్ చూసి ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం ఆఫీస్లో ప్రతి ఒక్క దైనందిన కార్యక్రమాల్లో, లేకపోతే ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒకటి మొత్తం క్రికెట్ అరౌండ్ ద క్రికెట్ ఆల్ ఏజ్ గ్రూప్స్ విల్ కనెక్ట్ టు దట్. సో ఐ థింక్ దెర్ ఈస్ అ గ్రేట్ రెలవెన్స్ టు హ్యావ్ ద సేమ్ లైన్లో TG20 is meant to give opportunity for more and more youngsters from the grassroots level. I think on that context lo మేము రంగారెడ్డి రైజర్స్ టీమ్ని తీసుకుని అండ్ అదే ప్యాటర్న్లో అదే స్ట్రాటజీలో డెఫినెట్లీ we have formed a wonderful team actually with the various talent pool from the విలేజెస్ నుంచి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంతోమందిని సెలెక్ట్ చేశాము ఇందులో. వీ రియలీ ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ మెనీ పీపుల్, మెనీ ప్లేయర్స్ ఫ్రమ్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్. వీ రియలీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఆల్సో టాలెంటెడ్. సో వీళ్ళు ఎవరైతే వచ్చారో ఐ థింక్ దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ప్లే. లైక్ యాక్చువల్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి టెలికాస్టెడ్ ఇన్ ద హాట్స్టార్, జియో హాట్స్టార్ అండ్ ఆల్సో స్టార్ స్పోర్ట్స్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ a ప్లాట్ఫామ్ అనేది అండ్ ఆల్సో ఆల్ ది మ్యాచెస్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ రాజీవ్ గాంధీ స్టేడియం ఉప్పల్లో. కాబట్టి ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దే టాలెంట్. సో హోప్ అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ విత్ మిస్టర్ తనయ్ త్యాగరాజన్ కెప్టెన్సీలో I think he's gonna really lead the team, and also vice captaincy Mr. Nitin Sai Yadav. So and also with the team mentor Mr. Salam Mohammed Bayash ji actually. So yeah, so it is will be really definitely make a very strong cricket team. RRR is going to play a big role and it will be getting that momentum being in like actually in Rangareddy district. As we know, రంగారెడ్డి అనేది డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆల్రెడీ నెంబర్ 1. ఇట్స్ ఎ గ్రోత్ ఇంజిన్. తెలంగాణ కావచ్చు, ఈవెన్ ఇండియా కూడా గ్రోత్ ఇంజిన్ లాంటిది. సో అదేవిధంగా డెవలప్మెంట్లో ఏ విధంగా గ్రోత్ ఇంజిన్ అయిందో ఈవెన్ స్పోర్ట్స్లో కూడా తప్పకుండా ఒక ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ సమతుల్యంతో ఒక టాలెంట్ అండ్ ఆల్సో ప్రిఫరెన్సెస్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక నెంబర్ 1 టీమ్గా RRR team will really bring the more number of records. And also as we know recently Vaibhav Suryadev, how he talent came from that
వెరీ రిమోట్ ఏరియాస్ నుంచి. అదేవిధంగా వైభవ్ లాంటి ఎంతోమంది టాలెంటెడ్ పూల్స్. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ త్రిబుల్ ఆర్ టీమ్, వీఆర్ congratulating and all the best wishes to all the franchise owners, because we want to make sure TG20 is successful and the game is successful, players get benefited, that way the purpose will be met anedi manaspurtiga we are believing in that from Pranava, and also hope it will met. Many players will be, complete ecosystem should get benefited out of this series anedi మనసా వాచా కర్మైనా మేము దాన్ని పాటిస్తామని చెప్పి ఈ ప్రెస్ సముఖంలో చెప్తున్నానండి. సో ఐ బిలీవ్ విత్ ఆల్ డిసిప్లైన్, విత్ కంప్లీట్ టీమ్ విల్ బీ, అండ్ ఆల్సో వీ హ్యావ్ మిస్టర్ అరవెల్లి అవినాష్ రావు, ఎవరైతే 2024లో అండర్-19 ప్రపంచ కప్లో భారత్ నుంచి ఆడి, అండ్ ఆల్సో ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్ జట్లో కూడా ఉన్నారు యాక్చువల్లీ. యా, అండ్ ఆల్సో అరన్ జార్జ్ 2025లో ఇండియన్ అండర్-19 తరపున ప్రాతినిధ్యం వహించారు. అలానే మిస్టర్ అలంకృత్ ఛాలెంజర్ ట్రోఫీతో పాటు 2025లో ఇండియా ఏ మరియు ఇండియా అండర్-19 స్థాయిలో కూడా ఆడారు యాక్చువల్లీ. సో అలానే పున్నయ్య గారు హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీ ఆడిన అనుభవజ్ఞుడు. వీరి నైపుణ్యం మా జట్టుకు ఎంతో పటిష్టమైన పునాదిని ఇస్తుందని చెప్పి వీ హ్యావ్ సెలెక్టెడ్ పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్ ఇన్ మెనీ వేస్, అండ్ ఆల్సో ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్. వీ హ్యావ్ ట్రై టు మేక్ ఇట్ very balanced way though, and we should I should thank all the team behind the team actually, management and also support team, coaches and managers, and many people are really working very hard to make it successful. Thank you. Na pe Dr. Sai Suvi Reddy ande. So it's a great pride and excitement for me to be associated with Rangareddy Risers and to be seated here. Firstly, I would welcome all of you for attending this event, and I would thank and it's a great proud moment for me to be seated along with Mr. Ravi Garu and Rambab Garu, along with our head coach Abhinav Garu and mentor Salam Bayash, with our team's captain Tanay Tyagarajan and vice captain Nitin Sai Yadav. So first and foremost, I would like to thank HCI and BCCI for conducting such a wonderful TG20 ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినందుకు. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్స్కి కానీ హైదరాబాద్లో ఉన్న క్రికెటర్స్కి కానీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రంగారెడ్డి రైజర్స్ ఫ్రాంచైజీ అనేటిది స్టార్ట్ చేసింది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు బిల్డ్ ద business perspective. It is more about our vision goes well beyond winning matches. We want to build a team that stands for passion, discipline and sportsmanship and the spirit of Telangana. So we want to create a real opportunity for young cricketers and inspire the next generation. Our team carries the pride of Rangareddy district, and we intend to make our supporters proud both on and off the field. Cricket has always brought people together, and through this league we hope this makes it even more stronger. मैं बहुत हैप्पी हूँ कि हैदराबाद क्रिकेट एसोसिएशन इतना अच्छा मौका दिया है अपने हैदराबाद के यंगस्टर्स को कि T20 टूर्नामेंट में अच्छा परफॉर्म करके मुश्ताक अली ट्रॉफ़ी खेलने का मौका मिलेगा, और वहाँ से फिर IPL के लिए चांसेस बनेगा. और बहुत हमारा टीम भी बहुत अच्छा है. हमारे टीम में सीनियर्स प्लेयर्स भी है, तने त्यागराजन, नितिन साई यादव और हितेश यादव और आयरन जॉर्ज जो अंडर-19 इंडिया खेले हुए है. बहुत अच्छा परफॉर्म करके भी है सब लड़के, और यंग साइड है और फ्यूचर प्लेयर्स है हैदराबाद के हमारे यहाँ पर, और अच्छे से परफॉर्म करेंगे. अच्छे से हैदराबाद का नाम करने वाले प्लेयर्स ही है पूरे हमारे यहाँ पर. और थैंक्स कहूँगा मैं हैदराबाद क्रिकेट एसोसिएशन को और BCCI को कि इतना अच्छा मौका मिला है हैदराबाद के यंगस्टर्स के लिए. और थैंक यू రంగారెడ్డి రైజర్స్ టీమ్ ఓనర్స్ అండ్ థ్యాంక్ యూ మీడియా గ్రూప్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు అభినవ్. నేను రంగారెడ్డి రైజర్స్ టీమ్కి హెడ్ కోచ్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఐ వుడ్ కంగ్రాచులేట్
HCA for organizing this much awaited TG20 tournament, which will give a great platform for a lot of youngsters. And to start off with, to be associated with Pranava Rangareddy Risers team I feel very lucky and privileged, because all నుంచి till now we have great support, and all the players that we picked are purely based on their performance. So moving forward, I would really wish the same kind of support from the association, because associations are also being very kind in giving us all the facility as Uppal Stadium to practice under the lights also. అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది పిల్లలు అక్కడ లైట్స్లో ప్రాక్టీస్ చేయలేదు. బట్ నౌ వీఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు గో అండ్ ప్రాక్టీస్ దేర్. సో మూవింగ్ ఫార్వర్డ్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్స్ ఇన్ TG20. I wish everybody all the best. Play hard, play clean, and make the best team win. Thank you. Tyagarajan, I'm the captain of Pranava Rangareddy Risers. First of all, I would like to thank Hyderabad Cricket Association for this wonderful tournament that we're about to play. It's a brilliant platform, TG20, for all of us. And second of all, it's a huge proud moment for me to be associated with Pranava Rangareddy Risers. So I'm very grateful for the opportunity that I've gotten, the opportunity to lead such a brilliant side. So I would like to tell you a little bit about our team. Our team is built on the motto of giving 100% for every single ball, all the 120 deliveries in each innings, and that is something we're ready to showcase on the ground. And I would like to thank the management, because I think we've built a team that is it's ready to win. It's ready to win not only now, but I think this will be a very successful team in the next 4 to 5 years, as you will see. And as our name suggests, we are ready to rise for every single occasion that we get. So no matter what the circumstances are, we're going to play some exciting brand of cricket, and we have some really exciting talent that you are going to see all of them play the next level of cricket, right to the very top of it. And we'll definitely be a team to watch out for, and we hope to take the tournament by storm. Thank you for your time. Good evening, I'm Nitin Sai Yadav. I am the vice captain of Rangareddy Risers. I am really thankful for the Hyderabad Cricket Association to organize this big tournament, which gives us opportunity to express ourselves and showcase our talent to go ahead in the career. I think our team has a really good environment, and we have good experience as well as young talent in our team. As Sanjana said, we are playing a good brand of cricket, and we want to give 100% each and every ball in the match. And I really thank my coaches and owners to trust in me and getting me into this team. I'm really excited to play this tournament. నేను రవికుమార్ బురుగు, రంగారెడ్డి రైజర్స్ టీమ్ కో-ఓనర్. ముఖ్యంగా ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మిగతా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ TG20 క్రికెట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి క్రికెటర్లకు మంచి అవకాశం. వారి యొక్క ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేటువంటి గొప్ప వేదిక ఈ TG20 అనేది. నాట్ ఓన్లీ న్యూ ఇన్ ఇండియా, ఆల్రెడీ 18 స్టేట్లలో జరుగుతున్నది. కానీ ఒక ట్రెండ్ సెటర్ అంటే తెలంగాణ రీసెంట్గా రంగారెడ్డి డిస్టిక్లో ఎట్లయితే భూమి రేటు పెరిగిందో, ఈ లీగ్ ప్రైజ్ కూడా హయ్యెస్ట్ బిడ్ చేయడం జరిగింది. ఇండియా మొత్తంలో ఆల్ స్టేట్లో ఉన్న వాటికి కూడా హయ్యెస్ట్ బిడ్ చేసేసి ఫ్రాంచైజెస్ని పొందడం జరిగింది. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రం నుంచి ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ప్రతిభ గలటువంటి క్రీడాకారులను ఇండియా టీంకి అందించగలుగుతామని కోరుకుంటున్నాము. సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, మా టీంకి వచ్చేసరికి మిగతా అన్ని జిల్లాల్లో ఒక నేపథ్యం ఉంది. రంగారెడ్డి రైజర్స్కి ఉన్నటువంటిది ఏంటంటే, ఈ TG20 ఒక రూల్ పెట్టింది ఏంటంటే, తప్పకుండా ఒక టీంలో 5
క్రీడాకారులను జిల్లా నుంచి తీసుకోవాలి, రూరల్ నుంచి తీసుకోవాలనేది ఒక రూల్ ఉంది. కానీ యాదృచ్ఛికంగా మా జిల్లాకు, మా రంగారెడ్డికి ఏంటంటే పేరుకి 20 మంది ఉన్న 8 జిల్లాల ప్రాతినిధ్యం ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉన్నది. వాళ్ళు ఏదైనా ఒక 5గురు అంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చింది అంటే ఆ జిల్లాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలాంటిదంటే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కూడా అక్కడ ఉంటారు. తప్పకుండా జరిగింది. ఇదే మా టీం నుంచే బెస్ట్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ని అందించగలుగుతాము. ఈ లీగ్లో కూడా మేమే ఛాంపియన్గా నిలవాలని కోరుకుంటున్నాము. మీ అందరి సహకారము, బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. We are so proud and so happy that we are collaborating with RRR, that we are the official radio partner for RRR team, and we wishing you all the very best. I would like to say one thing, ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే కనుక మన వాళ్ళందరికీ కూడా ఒక సైడ్ సినిమాలు, ఇంకొక సైడ్ క్రికెట్. సో చూసుకుంటే కనుక సినిమాల్లో RRR గ్లోబల్ లెవెల్లో ఆస్కార్ విన్ అయింది, అండ్ ఇప్పుడు క్రికెట్లో ఈ RRR ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలవబోతుంది. సో విషింగ్ ఆల్ ద గుడ్ లక్ గైస్, అండ్ యూ కెన్ క్యాచ్ ఆల్ ద ఎక్సైట్మెంట్. RRR టీమ్కి సంబంధించిన హంగామా అంతా కూడా రెడ్ ఎఫ్ఎంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్గా వినొచ్చు. అలాగే మా రెడ్ ఎఫ్ఎం తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆ హంగామా అంతా కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము సూపర్ ఎక్సైటెడ్. రెడ్ ఎఫ్ఎం ఇస్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ RRR. థ్యాంక్ యూ గైస్. వన్ థింగ్, TG20 అంటే క్రికెట్ను గ్రామాలకు తీసుకెళ్ళడం కాదు, గ్రామాల ప్రతిభని ప్రపంచానికి తీసుకెళ్ళడం. That is, I think, wanted to take that as a one kind of a slogan. And also TG20 అంటే గ్రామాల ప్రతిభను ప్రపంచానికి తీసుకెళ్ళడం, RRR అంటే ఆ ప్రతిభకు రెక్కలు తొడగడం. That is what I think we wanted to keep that as a one of the fundamental philosophy actually. I think in that direction, hopefully. Also I request all the media మిత్రులందరికీ కూడా ప్లీజ్ ప్రమోట్ TG20 as a one of the successful league. With your support only, I think people will able to follow what is happening in this అనేది. దీంట్లో మీ కీలక పాత్ర ఉంటుందని మేము మనసా వాచ నమ్ముతున్నాము. అండ్ ప్రింట్ మీడియా కావచ్చు, టీవీ అండ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా ఇదే మా రిక్వెస్ట్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్లీజ్ ప్రమోట్, because the youngsters, all the people like Tyagarajan and Nitin Sai and many people, they are from the rural India, rural Telangana. So and they definitely going to make that big difference. But I think we need to make sure the platform is successful. It is not about just only RRR, but it is about the TG20 series should be successful. That is what we are willing to request, and everyone hope you will agree that and make sure this is going to be one of the successful series. Thank you.